నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మిని. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా ఎన్నో సత్యాగ్రహాల సాక్ష్యంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. ఈరోజు విద్యా సంస్థల్లో కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను, వారు మన దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విడిపించడానికి పనంగా పెట్టిన ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటాం. అయితే దీని ప్రాముఖ్యత తెలియని ప్రజలు ఇదొక హాలిడే, జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య పోరాటంలో సమిధులైన గొప్ప వ్యక్తులను ఎంతమంది స్మరిస్తున్నారు ఒక్కసారైనా ఆలోచించారా? మనం తెలుసుకొని పిల్లలకి చెప్తేనేగా వాళ్ళకి ఆనాటి చరిత్ర తెలిసేది, వాళ్ళు భావి భారత పౌరులుగా ఎదిగేది. రిపబ్లిక్ డే ఔన్నత్యం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత గణతంత్ర దినోత్సవము దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సుమారు 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని తెల్లదొరలు పాలించారు. వాళ్ళ కాలంలో మనమంతా బానిసత్వాన్ని అనుభవించాం. వారు పాలించిన ఆ కాలంలో బ్రిటిష్ రాజ్యాంగము అమల్లో ఉండేది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకున్నాం. ఈ పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఉద్దండులైన నాయకులు ఉన్నారు, కానీ సరైన విధి విధానాలు లేవు. భారత రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాలు పర్యటించి అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎంతో శ్రమించి ఆలోచించి ఎన్నో అంశాలతో మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయడానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణలు అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటి నుండి భారతదేశము సర్వసత్తాకు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా రూపొందింది. అంటే భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుని, నచ్చిన చోట ఉండే హక్కుని రాజ్యాంగం మనకు కల్పించింది. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించి విముక్తి లభించింది. అయితే బ్రిటిష్ వారు పాలించిన ముస్లింలు అధికంగా ఉన్న భారతదేశపు వాయువ్య, తూర్పు ప్రాంతాలు 2 పాకిస్తాన్ దేశంగా విభజించారు. ఈ విభజన కారణంగా 1 కోటి మంది జనాభా ఇరు దేశాల మధ్య వలస వెళ్లిపోయారు. 10 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. భారతదేశం మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానితో పాటు హోంశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. కానీ ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు మహాత్మా గాంధీ ఏ పదవిని స్వీకరించలేదు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఇలా అనేక మతాల వారున్నారు. అందరికీ సమన్యాయం అందించే దేశం మాత్రం మన భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఎన్నో మత కలహాలు, కులచిచ్చులు, ఉగ్రవాదం, ప్రాంతీయవాద అల్లర్లు వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు చైనాతో ఉన్నాయి. ఫలితంగా 1962లో భారత చైనా యుద్ధం జరిగింది. 1947, 1965, 1971, 1999 సంవత్సరాల్లో పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. భారతదేశం స్వాతంత్ర దేశంగా ఏర్పడిన ఈ 75 సంవత్సరాలలో టెక్నాలజీ, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధిస్తూ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఇది మన దేశ ఔన్నత్యం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.